ఇత్తు ఏం చేస్తాను? ఏది చూపించిన వేరేంది? హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మేమైతే ఈరోజు పత్తి ఏరడానికి వచ్చాము. మధ్య ఇచ్చే చూడండి ఎలా ఏరుతుంది. ఏరియమ్మా మొత్తం ఏరి. ఇగో ఇగో ఇదల్లా ఏరియాలి. ఇప్పుడు ఇది మొత్తం ఏరేసి అప్పుడు ఇంటికి వెళ్ళాలి 6 గంటలు. సరేనా? ఇటు చూడు, ఏరుతావా గుడ్డు మొత్తం? మొత్తం ఏరేస్తావా? ఓకే, ఫాస్ట్గా ఏరి. ఏదమ్మా ఏరింది? నువ్వు ఏరింది ఏది? చేతులతో చూపి. వావ్, ఎందలేస్తాను ఏయ్ చూపించేది. ఎంత పత్తేనంట. వావ్, ఇగో ఇది కూడా ఏరు. ఇంకో ఏరుతానమ్మా, నేను వదిలేస్తాను అంతనువా. అవి నేనే ఏరుతాను. ఇక నువ్వు అటు సైడ్ ఏరుతానవా, నేను ఇటు ఏరుతాను. ఏరకూడదు అలాగా. మరి ఎందుకే నువ్వు ఇటు సైడ్ ఏరుతాను కదా, మన ఇద్దరం ఒక్కసారి ఏరితే మరిసిపోతామని అటు సైడ్ ఏరుతాను. ఆ పక్క నీటికి ఏరా. సరేనా? చివరి దాకా ఏరేతావా ఏంటి? ఇత్తు చివరి దాకా ఏరేతావా? చివరి దాకా వెళ్తావా? సరే, నేను ఇలాగ ఈ చివరి ఏరుకోతున్నా. ఫాస్ట్గా ఏరియాల, టైం అయిపోతుంది. అవే ఏటివి? ఒక్క మాటతో లేచి జాంకాయలు కాదయ్యా, పత్తికాయలు. ఇంచెపల్లి ఏమేరు? మరి పత్తి చెట్లలో జాంకాయలు ఎలాగొస్తాయి? వేసి అవి పోతాయి. అమ్మ అవసరం పీకాను. వెళ్ళిపోదాం అయితే. మూట కొట్టుకుంటా. ఎత్తుకో, అయిపోయిందిరా. వెళ్ళిపోందిరా. ఇటు ఇలా నా వెనకాతలు వచ్చి, నా వెనకాతలు అలాగొచ్చితే వచ్చి లేక నాకు ఇచ్చివా. నువ్వు మొయ్యలేవే. స్లో చూసుకుంటా అలా నడు. ఇది ఫ్రెండ్స్, మీ పిల్లలకి ఎలా మీరు కూడా వ్యవసాయం నేర్పిస్తారా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.